హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 1 కేజీ చికెన్ని తీసుకొని 1 కప్పు పెరుగు, తర్వాత పచ్చిమిర్చి పేస్టును తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం బగారా ఆకు, సాజీరా, చెక్క, లవంగాలు, 2 నిమ్మకాయ రసం, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తరువాత కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్లో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ని స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ బాస్మతి రైస్ని వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, చెక్క, సాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ 70% ఉడికాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 లేయర్ రైస్, 1 లేయర్ చికెన్ వేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలానే మిగతా రైస్ కూడా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలానే మొత్తము రైస్ చికెన్ వేసుకొని లేయర్స్ లాగా వేసుకొని కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకొని 20 minutes స్టవ్ మీద పెట్టుకొని సిమ్ములో ఉడికించాలి. చూశారు కదండి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.